బిందుప్రియ జైస్వాల్, మిసెస్ తెలంగాణ ఎన్ఆర్ఐ. అందానికి, ఆత్మవిశ్వాసానికి, సంప్రదాయానికి, ఆధునికతకి ఒక స్ఫూర్తిదాయక ప్రయాణం. విజయం అంటే గెలుపు కాదు, సాధించాలనే సంకల్పం. కుటుంబం అంటే బాధ్యత కాదు, ప్రేమతో ముడిపడిన బంధం. ఈ 3 లక్షణాల సమాహారమే బిందుప్రియ జైస్వాల్. హాయ్ బిందు గారు, నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ ఇన్విటేషన్. మీరు ఈ రోజు మాతో పాటు కనెక్ట్ అవ్వడం, మా మనజుమెన్ వ్యూయర్స్ అందరూ లైక్ తెలంగాణ వీఆర్ వెరీ హ్యాపీ. మిస్సెస్ అయ్యుండి కూడా సో ఇంత సాధించవచ్చు అని మీరు మాకు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. దట్స్ రియల్లీ గ్రేట్ అండి. లైక్ ఈ విన్నింగ్ కి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మ్యామ్? First of all, mana Zoom in TV viewers andarki namaskaramu. And Lahari, thank you very much for making this happen and for the opportunity to reach out all the Zoom in viewers. Ela feel avutunnanu ante ee happiness, I'm really speechless. Ante chala happy ga undi. First of all, ఇది మన తెలంగాణ విన్, నా ఒక్కరి విన్ కాదు. నాకు ఏమనిపిస్తుందంటే మనం విన్ కావడం వెనకాల మన చాలా బిగ్ సపోర్ట్ ఉంటుంది, ఫ్యామిలీ ప్లస్ ఫ్రెండ్స్, అక్వెంటెన్సెస్ అందరిది. అలానే దిస్ ఈస్ ద విన్ ఫర్ తెలంగాణ అండ్ ఫర్ మై నేషన్ అండ్ ఫర్ మై ఫ్యామిలీ అండ్ ఆల్ ద సపోర్టర్స్. సో యాక్చువల్లీ నేను ఇది కాంపిటీషన్ కనుక విన్ లూజ్ అనేది కామన్. సో అలా విన్నింగ్ స్పిరిట్ తో వెళ్ళలేదు. ఇనిషియల్ గా అనుకున్నాను విన్ కావాలి, అవుతాము, స్కోప్ ఉంటుందేమో అని. కానీ ఎలా అయితే ఆ జర్నీ స్టార్ట్ చేశానో అక్కడ కాంపిటీషన్, టాలెంట్ ఆఫ్ ఆల్ ద ఉమెన్ చూసేసరికి ఇది ఒక చాలా టఫ్ కాంపిటీషన్. బట్ లెట్ మీ గివ్ 100%. విన్ అయినా కాకుండా మనకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది అనుకుని స్టార్ట్ చేశాను. కానీ అది అనౌన్స్ చేసేసరికి అసలు ఐ వాజ్ టీయర్స్ వర్ ఫ్లోయింగ్ ఇన్ మై ఐస్ అండ్ ఐ వాజ్ ట్రూలీ హ్యాపీ బికాజ్ ఈ విన్ అనేది మనం తెలంగాణను రిప్రజెంట్ చేస్తున్నాము. మళ్ళీ ఒక మ్యారీడ్ ఉమెన్, it's a tough process for a married woman. So I feel this win, the behind అంటే ఈ విన్ బిహైండ్ చాలా మంది ఉన్నారు. ఎస్పెషలీ ఇంట్లో ప్రతి ఒక్క జర్నీ ఇంటి నుంచి స్టార్ట్ అవుతుంది. So I give credit to my husband, my kids, always being supportive at every step and being my cheerleaders, and my mother, my sisters, వాళ్ళ పిల్లలు, దే రియలీ హెల్ప్ మీ ఇన్ టర్మ్స్ ఆఫ్ గెటింగ్ ప్రిపరేషన్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ మా మదర్ ఎలా అంటే చాలా చిన్నప్పటి నుంచి స్పిరిచువాలిటీ, గీతా లెసన్స్ అలా నేర్పించారు. అందులో నుంచి కూడా డ్రా లాట్ ఆఫ్ లెసన్స్ అగర్ విన్ అయినా కాకుండా హౌ టు కోప్ అప్ ఎవ్రీథింగ్ and my sisters kuda, they always stood like pillars of my strength. And my husband also really gave me lot of support. I think tarvata voting time lo voting anedi ekku weightage lekuna aa participation manam చూయించాలి, కొద్దిగా హెల్ప్ అవుతుంది. ఓవరాల్ పర్ఫార్మెన్స్ ని బట్టి ఉంటుంది అన్నట్టు డిసైడింగ్ ఫ్యాక్టర్. కానీ నేను ఓటింగ్ ఎప్పుడైతే వేసానో ఎక్స్టెండ్ ఫ్యామిలీ నుంచి, ఫ్రెండ్స్ నుంచి చాలా సపోర్టివ్ విషెస్ అన్ని వచ్చాయి, మా ఇన్ లాస్ నుంచి కూడా. సో ఐ ఫీల్ this is a win for all of us. And this how is was your life before and after winning? Before ela unde, after after winning it's changed drastically. So it was and consequences edaithe nenu face chesanu after winning. I was totally not clue about it, I didn't have visibility ఎలా ఉంటుంది అనేది. ఎందుకంటే మన కాంపిటీషన్ అనేది ఎప్పుడైనా ఒక కాంపిటీషన్ లాగానే చూస్తాము. విన్ తర్వాత నేను ఏమనుకున్నానంటే కొద్దిగా సోషల్ కాజెస్ స్టార్ట్ చేస్తాను. నాకు మైండ్ ఉంది అంటే ఇప్పుడు ఏమైందంటే మన టాలెంట్ ఎప్పుడు మనం టాలెంట్ గెయిన్ చేసిందంతా మన తెలంగాణలో, కానీ నేను ఎప్పుడు తెలంగాణలో నా టాలెంట్ షో కేస్ చేసే ఆపర్చునిటీ దొరకలేదు. లైక్ ఐ డిడ్ మై ఎడ్యుకేషన్ అండ్ వర్క్ స్టార్ట్ చేయగానే అంటే వేరే స్టేట్స్ కి వెళ్ళిపోయాను, వేరే కంట్రీస్ కి. అంటే ఈ జర్నీలో చాలా ట్రాన్స్ఫర్మేషన్ వి ఫేస్. ఓకే, ఒకటి మనం ఏమనుకుంటామంటే ప్యాజెంట్రీ అంటే ఓన్లీ గ్లామర్ వరల్డ్ అనుకుంటాము, కానీ ఇట్స్ జస్ట్ 1% ఆఫ్ actual beauty. It's about beautiful soul. They actually look for role models. So మనతో చాలా టాస్క్, గ్రూమింగ్ సెషన్స్ అన్ని చేస్తారు. మన బ్రెయిన్ యూజ్ చేయాలి, మన బిహేవియర్ అన్ని చూస్తారు
అన్నట్టు. ట్రాన్స్ఫర్మేషన్ అనేది పర్సనల్ గా మన పర్సనల్ గ్రోత్ లో ఉంటుంది. అంటే మనం ఎలా ఇన్ టర్మ్స్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ డ్రెస్సింగ్ అప్ అండ్ ప్రెజెంటింగ్ అవర్ సెల్ఫ్, అండ్ ప్యారలల్లీ సోషల్ డ్రైవ్స్ ఎలా ఉంటాయి, దానికి కాంట్రిబ్యూట్ చేస్తే ఎలా ఉంటుంది. సో ఇట్స్ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్. మనం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో ఎండ్ అయ్యే లోపు చాలా ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. మళ్ళీ ఫినాలే రోజు ఒక 2-3 డేస్ ఏదైతే ఈవెంట్స్ ఉంటాయో చాలా ఎక్స్టెన్సివ్, అంటే చాలా ఇట్స్ వెరీ డిఫికల్ట్, హార్డ్, అండ్ యునో మనం వి గెట్ టు meet lot of inspiring women also. That's really a very good part of it. Win ayyaka we feel totally different, endukante mana we come to know, we can just give some inspiration to at least 1% of Telangana crowd or Telangana women. It's especially this platform is for women empowerment, to give more courage, more strength to the women, that marriage ayyaka kuda manamu sadhinchali, ఏమైనా డ్రీమ్స్ ఉంటే దాన్ని సాధించగలము. కానీ ఒక మీరు ప్రూవ్ చేశారు. ఈ ర్యాంప్ వాక్ ఇవన్నీ మీరు ఎలా ప్రాక్టీస్ చేశారు? మీకు డిఫికల్ట్ అనిపించిందా స్టార్టింగ్ లో? లైక్ యూ ఫెల్ట్ ఓకే? No, it was not okay. అంటే నార్మల్ గా ర్యాంప్ వాక్ మనం అనుకుంటాము, చేస్తాము, కానీ దీంట్లో కూడా చాలా టెక్నిక్స్ ఉన్నాయి. అందులో హీల్స్ వేసుకొని ర్యాంప్ వాక్ చేయాలి అని అంటే దే సజెస్ట్. అందులో కూడా ఒక మంచి ప్రొఫెషనల్ మనకు ట్రైనింగ్ ఇస్తారు. సో ఇనీషియల్ గా అయితే ఇట్ లుక్స్ లైక్ ఇట్స్ ఇంపాసిబుల్, కానీ అది కొద్ది ప్రాక్టీస్ చేసుకొని మనము వీ హ్యావ్ టు అడాప్ట్ దట్. కానీ అదొక కాన్ఫిడెంట్ గా మనం నడవాలి. ఇట్స్ నాట్ లైక్ హౌ యూ షో యువర్ సెల్ఫ్ కాన్ఫిడెంట్ అండ్ మేనేజ్ విత్ ద హీల్స్ ఈజ్ అ బిగ్ ఛాలెంజ్. అండ్ విత్ ద కాస్ట్యూమ్స్, హెవీ కాస్ట్యూమ్స్ మనం వేసుకుంటాము ఆ రోజు. ప్లస్ సో బట్ వన్స్ అంటే అది నేర్చుకున్నాక, ప్రాపర్ గా వాక్ చేశాక మనకు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. ఇట్స్ అ గుడ్ లెర్నింగ్, ఐ వుడ్ సే. అంటే మీరు వేరే జాబ్ చేస్తున్నారు కదా, ఇది కాకుండా మీరు ఏ జాబ్ చేస్తున్నారు? నేను ఐఎమ్ ఇంటూ BFSI, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. సో ఐఎమ్ ఏ కార్పొరేట్ మేనేజర్ ఇంటూ management, into IT, business consulting, so business analysis, business intelligence. Recently cloud projects, Gen AI, so I contribute in all those areas. Like I'm a manager, like kind of assistant vice president level, like mid management lo unnanu. So it's very challenging role. With the demanding deliverables. So అంటే చాలా ఛాలెంజింగ్. ఇది ఒక ఎక్స్ట్రా మనం చేయాలి అనుకోవాలి, అంటే ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. ఈవెన్ మీరు కార్పొరేట్ లో వర్క్ చేస్తూ లైక్ హౌ డిడ్ యూ ఎంటర్ హియర్? అంటే ఇందులో పార్టిసిపేట్ చేయాలన్న థాట్ మీకు ఎలా వచ్చింది? థాట్ ఎలా వచ్చింది అంటే, నాకు కూడా ప్రతి అమ్మాయి లాగా నా మ్యారేజ్ తర్వాత కూడా ఇలాంటి ప్లాట్ఫామ్స్ ఉంటాయి, మ్యారేజ్ అమ్మాయిలకు కూడా టాలెంట్స్ ని షోకేస్ చేయొచ్చు అని. అయితే ఒక రోజు ఇలానే మనం సోషల్ నెట్వర్క్ కి చాలా కనెక్టెడ్ కదా ఈ జనరేషన్. సో అలానే నేను పాప్ అవుతుంటే చూసాను. ఐ జస్ట్ దాంట్లోకి వెళ్ళి రీసెర్చ్ చేశాను. సో ఐ కేమ్ టు ఓకే దిస్ ఈస్ పాసిబుల్ అండ్ ఇలాంటి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అని. ఇంకా రీసెర్చ్ చేసి అప్లై చేశాను. ఇనీషియల్ గా నాకు వరల్డ్ వైడ్ ఆపర్చునిటీస్ త్వరగా వచ్చేసాయి నాకు, వరల్డ్ వైడ్ లో, ఇంటర్నేషనల్ యూకే ప్లాట్ఫామ్ లో. కానీ ఇంకా అదొక క్వశ్చన్ ఉంటుంది కదా, మ్యారేజ్ అయ్యాక ఇంత వర్క్ లోడ్ ఉంది, పిల్లలు అన్ని అందరు ప్రాటి కదా వెళ్ళాలా అని ఆలోచించాను. కానీ ఎప్పుడైతే తెలంగాణ డిస్కవర్ చేశాను, మిసెస్ ఇండియా తెలంగాణ, నాకెందుకో కొద్దిగా ఇంప్రెసివ్ గా అనిపించింది. మన తెలంగాణకి టాలెంట్ షోకేసి ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ. అండ్ అదర్ సైడ్ సోషల్ డ్రైవ్స్ అలా మనం కాంట్రిబ్యూట్ చేయొచ్చేమో. ఒక 0.1% అయినా మనం తెలంగాణకి ఉపయోగపడగలిగితే వన్ ఆఫ్ ద అక్యూంప్లెన్స్ అనుకొని అలా ఎంటర్ అయ్యాను, అప్లై చేశాను. ఇంకా వాళ్ళు అప్రోచ్ అంటే దాంట్లో కూడా క్లియర్ అప్రోచ్ థాట్ఫుల్ గా కన్సిడర్ కొద్దిగా ఆలోచించి కొన్ని వీక్స్ మంత్స్ తీసుకుని డిసైడ్ చేసి, ఎందుకంటే మనం చేయాలి అనుకుంటే 100% కమిట్మెంట్ ఇవ్వాలి. సో మనం రెడీగా ఉండాలి కదా, అన్నిటితో పాటు అది మేనేజ్ చేయగలుగుతామా లేదా అనేది ఆలోచించి థాట్ఫుల్ గా కన్సిడర్ చేశాను. దెన్ ఐ టుక్ డిసిషన్ స్టార్ట్ చేశాను. సో మ్యామ్, మీరు ఇండియాలో ఎక్కడ ఏ ప్లేస్ లో ఉంటున్నారు? మీ పేరెంట్స్ ఇన్ లాస్
అయితే మా మా పేరెంట్స్ వచ్చేసి, నేను యాక్చువల్లీ మన తెలంగాణ ఆర్మూర్ అనే టౌన్ లో పెరిగాను. తొర్లికొండ అనే విలేజ్ లో పుట్టాను. మా ఫాదర్ వచ్చేసి తొర్లికొండ బాసా ఫ్యామిలీ, మా మదర్ వచ్చేసి జక్రాన్పల్లి కూరపాటి ఫ్యామిలీ. ఆర్మూర్ లో మా ఫాదర్ జాబ్ ఉంది కనుక అక్కడే పెరిగాను. తర్వాత గ్రాడ్యుయేషన్ నుంచి నిజామాబాద్ లో చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కి హైదరాబాద్ కి వచ్చేసాను. బట్ ప్రస్తుతం మా మదర్, మా సిస్టర్స్ అక్కడ నిజామాబాద్ లో ఉన్నారు. ఒక సిస్టర్ వచ్చేసి హైదరాబాద్ లో ఉంటుంది. సో ప్రతిసారి ఇండియాకి వచ్చి యూకే కొన్ని ఇయర్స్ బ్యాక్ యూకే షిఫ్ట్ అయ్యాము. సో కానీ రెగ్యులర్ గా ఇండియాకి వస్తుంటాను. నాకు ఐ లవ్ ఇండియా. అండ్ నిజామాబాద్, హైదరాబాద్ లో కంపల్సరీ స్టే చేస్తాను కపుల్ ఆఫ్ డేస్. స్కూల్, కాలేజెస్, స్కూలింగ్ అంతా ఆర్మూర్ లో చేశాను. లయన్స్ పబ్లిక్ స్కూల్ అని, స్మాల్ ఫాల్స్ పబ్లిక్ స్కూల్ అని. తర్వాత కాలేజ్ వచ్చేసి ఆదర్శ్ హిందీ మహావిద్యాలయలో ఇంటర్మీడియట్ చేశాను. తర్వాత గ్రాడ్యుయేషన్ గిరాజ్ గవర్నమెంట్ కాలేజ్ లో చేశాను. తర్వాత యూనివర్సిటీలో మాస్టర్స్ చేశాను, కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్. తర్వాత బ్యాంకింగ్ లో చాలా అంటే సర్టిఫికేట్స్ ఐటీలో మూవ్ అయ్యాను. కానీ ఐఎమ్ ఇన్ టు బిజినెస్. సో మా ఇన్లాస్ వచ్చేసి పూనా. నేను ముంబైలో వర్క్ చేయడానికి వెళ్ళినప్పుడు మా హస్బెండ్ అలా కలిశాను. సో నా సర్నేమ్ చూస్తే మీరు జైస్వాల్, నా మదర్ నేమ్ బాసా, నార్త్ ఇండియా అన్నట్టు మా హస్బెండ్. సో పూనాలో ఐ లివ్డ్ ఇన్ పూనా, ముంబై, అంటే చాలా సిటీస్ లో వర్క్ కూడా చేశాను ఇండియాలో. మా ఇన్లాస్ అందరూ అక్కడే పూనాలో. దట్స్ గ్రేట్. ఫైనల్లీ ఎవ్రీవన్ ఇస్ హ్యాపీ టు యువర్ సక్సెస్. అంటే మీరు ఈ క్రౌన్ గెలుచుకున్నాక ఫస్ట్ చేసిన సోషల్ సర్వీస్ ఏంటి మ్యామ్? ఫస్ట్ చేసిన సోషల్ సర్వీస్ మన ఓల్డ్ ఏజ్ హోమ్ పెద్ద అంటే సీనియర్ సిటిజన్స్ కి నేను అన్నదానం చేశాను విత్ ఇన్ అ వీక్ అన్నట్టు. అంటే నాకు ఇమీడియట్ గా ఏదైనా ఇంకా సోషల్ కాజ్ చేయాలి ఇండియాలో ఉన్నప్పుడు, ఇంకా తెలంగాణ మన పుట్టిన ఊర్లోనే చేయాలి అనుకున్నాను. సో ఐ కుడ్ ఫైండ్ అవుట్ నిజామాబాద్ లో ఫైండ్ అవుట్ చేసి ఇమీడియట్ గా ఆ కాజ్ ని చేశాను. ఓకే, దట్స్ గ్రేట్. నా పిల్లలు ఇంకా తర్వాత అక్కడికి వెళ్ళాక మా అక్కయ్య వాళ్ళ పిల్లలు ఉన్నారన్నట్టు. వాళ్ళు కూడా ఇన్ టర్మ్స్ కొద్దిగా గ్రోన్ అప్ అన్నట్టు, వాళ్ళు కాలేజెస్ లో ఉన్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు మా అక్కయ్య వాళ్ళ పాప ఉంది. మా సిస్టర్స్ కాస్ట్యూమ్ సెలెక్షన్స్ లో, అన్నిట్లో, జ్యువెలరీలో చాలా సపోర్ట్ చేశారు. చాలా అంటే చిన్న చిన్నవే కానీ ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఈవెన్ దో వాళ్ళు చిన్న పిల్లలైనా మీకు చాలా దేర్ లాట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్. అండ్ మా అక్కయ్య వాళ్ళ అబ్బాయిలు ఉన్నారు ఇద్దరు, వాళ్ళు కూడా కొద్దిగా కొన్ని థాట్స్ అడిగాను అక్కడ 1-2 days లో. అక్కడ కూడా వాళ్ళు దొరికింది. చిన్న చిన్నవైనా ఇట్ మ్యాటర్స్, లైక్ ఇట్ మేక్స్ డిఫరెన్స్. అలా పిల్లలందరి నుంచి చాలా మంచి సపోర్ట్ దొరికింది. స్పెషల్ గా మా పిల్లలు అయితే దేవర్ లైక్ విత్ దిస్ ఫర్ కపుల్ ఆఫ్ మంత్స్. దేవర్ రియలీ సపోర్టివ్ అండ్ దే టేక్ ప్రైడ్ అండ్ ఫీల్ నైస్, లైక్ I think they may have felt very happy like seeing you with crown. Yeah, they felt very happy. And వాళ్ళకి we just like try to celebrate and do a small party within us this weekend. Yeah, so there is I think as I always say, I feel family support అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఒక అమ్మాయి మదర్ కనుక మన హస్బెండ్, మన పిల్లలు, వాళ్ళ కాంట్రిబ్యూషన్ సపోర్ట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. మనతో అంటే మన ఇన్లాస్ కూడా విషెస్ ప్లస్ మన పేరెంట్స్, మన సిబ్లింగ్స్ అందరి పాజిటివ్ థాట్స్ ఉంటే మనకు అదొక ఎనర్జీ లాగా అన్నమాట. వాళ్ళు ఎక్కువ ఏం చేయకుండా మనకు అది హెల్ప్ అవుతుంది. సో ఈ ఓవరాల్ జర్నీలో లైక్ యూ వాంట్ టు థ్యాంక్ ఎనీవన్ ఫ్రమ్ యువర్ సైడ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ I would like to thank my own family, starting from my husband, my kids, and my mother, sisters, వాళ్ళ పిల్లలు, my in-laws for sending good wishes and kind of involvement and help my husband, my kids and my after అక్కడ వెళ్ళాక నేను హైదరాబాద్ లో ఈవెంట్ ఉండే కనుక అది మా పేరెంట్స్ ఇల్లు కనుక అక్కడ మా మదర్, మా పిల్లలు, మా మదర్ చాలా ఏజ్డ్ అన్నట్టు. అయితే ఈవెంట్ కి రావాలంటే కూడా నిజామాబాద్ నుండి ట్రావెల్ చేయాలి. అయినా తను కొద్దిగా ఏజ్ అయినా అంటే కొద్దిగా డిఫికల్ట్ అయినా వచ్చి ప్రతి నిమిషం నాతో ఉన్నది అన్నట్టు. మా ఒక సిస్టర్ వాళ్ళు ఎన్ని ఆబ్లిగేషన్స్ ఉన్నా వచ్చి అంటే అది మనకు ఒక స్ట్రెంత్ లా పనికి వస్తుంది కదా. మా సిస్టర్స్ పిల్లలు కూడా చాలా కంటిన్యూస్ గా చాలా జర్నీలో హెల్ప్ చేశారు. అండ్
ఐ థింక్ ఐ షుడ్ నాట్ ఫర్గెట్ ఓటింగ్ టైంలో మా ఫ్రెండ్స్ నుంచి, మా రిలేటివ్స్ అంటే మన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఉంటుంది కదా, అక్కడ విషెస్ ప్లస్ ఓటింగ్స్ చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు. నాకేమనిపించిందంటే మేబీ గెలిచినా గెలవకుండా ఇది కూడా ఒక అచీవ్మెంట్ వాళ్ళందరి ఆశీస్సు. కానీ 90% డెఫినెట్లీ మా హస్బెండ్ ప్లస్ మా మదర్, మా సిస్టర్స్ వాళ్ళ చిన్నప్పటి నుంచి వాళ్ళ సపోర్ట్, టీచింగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అమ్మాయికి మ్యారేజ్ అయ్యాక హస్బెండ్ ఇంట్లో మనం డే టు డే యాక్టివిటీస్ లో కోఆపరేషన్ కావాలి కదా, మళ్ళీ పిల్లలు, ఆ తర్వాత వాట్ కైండ్ ఆఫ్ వైబ్స్ వి గెట్ ఫ్రమ్ ద ఫ్యామిలీ, అది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో I would like to thank everyone starting from my home. Once again, మీకు కూడా రియల్లీ హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ మ్యామ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఈరోజు లైక్ కనెక్ట్ అయినందుకు. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ఆల్ మనజుమ్మన్ వ్యూయర్స్, ఆల్ తెలంగాణ పీపుల్. దిస్ ఇస్ ఇండియా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ప్లాట్ఫామ్ పెళ్ళైన అమ్మాయిలందరికీ తన టాలెంట్ షోకేస్ చేసుకుని ఉమెన్ ఎంపవర్మెంట్ కొరకు ప్రోత్సహించడానికి ఈ ప్లాట్ఫామ్ మమతా త్రివేది గారు ఎస్టాబ్లిష్ చేశారు. ఇది ప్రతి మ్యారేజ్ అయిన ప్రతి అమ్మాయికి ఒక ఛాన్స్ అన్నట్టు, ఆపర్చునిటీ. వాళ్ళు ఏ ఏజెస్లో ఉన్నా, ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా, 60 ఏళ్ళ తర్వాత వాళ్ళు కూడా ఏదైనా సోషల్ కాజ్ని ప్రమోట్ చేయాలి అన్న ఆశ ఉంటే ప్రతి ఇయర్ వాళ్ళు యాక్చువల్గా రోల్ మోడల్స్ని చూస్తారు. ఇక్కడ యాక్చువల్ బ్యూటీ అనేది ఒక 1%. హౌ బ్యూటిఫుల్ యువర్ సోల్ అనేది చాలా ఇంపార్టెంట్. So to talk about regional director of this platform, తన పేరు మమతా త్రివేది. తను 2017లో మిసెస్ ఇండియాగా గెలిచారు. మిసెస్ ఏషియా ఇంటర్నేషనల్ వరల్డ్ 2017లో విన్నర్ అయ్యారు. ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డు కూడా. ఈ president and founder of NGO Seva, winner of the TA award, choose a best beauty pageant organizer award. Also she is the goodwill ambassador for the Akshay Patra Foundation, TAPF. She contributes actually తను యాక్టివ్గా అన్ని సోషల్ కాజెస్లో కాంట్రిబ్యూట్ చేస్తుంది. షీ ఈజ్ వన్ ఆఫ్ ద రియలీ రోల్ మోడల్ ఫర్ ఎవ్రీ ఉమెన్. సో ఈ సంవత్సరము గద్వాల్ సారీస్ని ప్రమోట్ చేయడానికి అండ్ విమెన్ హెల్త్ని అడ్రస్ చేయడానికి ఇనిషియేటివ్గా మరియు ట్రెడిషనల్ రౌండ్స్ మన ఇండియాలో ఉన్న ప్రతి ఫ్యాబ్రిక్ని ప్రమోట్ చేసి యూనిటీ అండ్ డైవర్సిటీని షోకేస్ చేయడానికి ఈ కాంటెస్ట్ ద్వారా అది ప్రమోట్ చేశారు. అండ్ ప్లాట్ఫామ్ నుంచి ఆన్లైన్ ఆడిషన్స్, ఆన్లైన్ గ్రూమింగ్ సెషన్స్ ప్రొవైడ్ చేస్తారు. అలా కంటెస్ట్స్కి హెల్ప్ చేస్తారు. అక్రాస్ ద గ్లోబ్ వాళ్ళు పార్టిసిపేట్ చేయవచ్చు. అందులో ఏమి కండిషన్స్ లేవు, ప్రెషర్ లేదు, ఎక్స్ట్రా మనీ స్పెండ్ చేయాలి త్రూ అవుట్ ద ప్రాసెస్ అని. మ్యారీడ్ అమ్మాయిలకి రెస్పెక్ట్ ఇవ్వడానికి స్విమ్ షూట్ రౌండ్ కూడా లేదు. అందరికీ కంఫర్టబుల్గా ఉండదు ఆఫ్టర్ మ్యారేజ్. సో అది మా ప్లాట్ఫామ్, మా రీజనల్ డైరెక్టర్ గురించి కొద్దిగా ఇంట్రొడక్షన్.